వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. జిఎస్టీ 2 స్లాబులుగా తగ్గించడం మనమైతే చూసాము మన భారతదేశంలో. అయితే మరి రియల్ ఎస్టేట్ పరంగా 40% పన్నునైతే పెంచబోతున్నారు అన్నట్లయితే వినిపిస్తూ ఉంది. మరి ఇది ఎంతవరకు నిజం, ఇది ఎలా పెంచబోతున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, లెజెండరీ అవార్డు విన్నర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. నమస్తే అండి. 40% జిఎస్టీని రియల్ ఎస్టేట్లో కూడా పెంచబోతున్నారు, లగ్జరీ ఇండ్ల పైన పెంచబోతున్నారు అని చెప్పేసి వినిపిస్తూ ఉంది. అంటే ఇది ఎలా పెంచబోతున్నారు, అంటే ఏ ఇండ్ల మీద పెంచబోతున్నారు, ఎందుకు పెంచబోతున్నారని ఎలా తెలుసుకోవచ్చు? మీకు మనిషి బతకాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి. మిగతా గాలి నీళ్ళు అవన్నీ తీస్తే గవర్నమెంట్ ఉండాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలి. అయితే ఇంగ్లీష్లో ఒక సామెత, రిచ్ ఈజ్ బికమింగ్ రిచర్, పూర్ ఈజ్ బికమింగ్ పూరర్. మధ్యవాడు మధ్యలోనే కొట్లాడుతున్నాడు, అటు వెళ్ళట్లేదు ఇటు వెళ్ళట్లేదు. 3 వర్గాలు ఉన్నాయి, పూరు, మిడిల్, రిచ్. ఇక్కడ ఏమవుతుందంటే గత 5-10 సంవత్సరాలు చూసుకుంటే రియల్ ఎస్టేట్ స్థిరాస్తి అమ్మకాల మీద, కొనుగోలు మీద వచ్చినంత రాబడి గవర్నమెంట్కి వేరే డిపార్ట్మెంట్ తగ్గిందని చెప్పారు. ఇప్పుడు గత ఎస్పెషల్లీ లాస్ట్ 10 yearsలో రియల్ ఎస్టేట్ రేట్లు ఆకాశాన్ని అంటుకున్నాయి. అయితే ఇందాక మనం అంతకుముందు వీడియోలో ఒకటి చెప్పాం, ఏంటంటే మైండ్ సెట్ తాలూకా బయర్స్ తాలూకా మైండ్ సెట్ షిఫ్ట్ అవుతుంది. అవును. జనరల్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ స్లీపర్కి 3rd AC, 2nd AC, 1st AC, కూపే అని ఉంటాయి రైల్వే స్టేషన్లో. ఒకప్పుడు మనకి ఫస్ట్లో జనరల్ ఫీల్ అంటే 2nd క్లాస్ స్లీపర్ ఫీల్ అయ్యేది, తర్వాత 3rd AC, 2nd, అలా. ఇప్పుడు రివర్స్ అవుతుంది. ఫస్ట్ AC కూపే అయిపోయి తర్వాత అవుతున్నాయి. అంటే అర్థం ఏంటంటే పీపుల్ తాలూకా లగ్జరీ లైఫ్ ఎక్కువ అవుతుంది. ఇందువల్ల డబ్బు వస్తుంది, ఎర్నింగ్ కెపాసిటీ పెరిగింది, కంట్రీ జీడిపి పెరుగుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే లగ్జరీ అంటే చాలామంది డౌట్ ఉంటుంది, లగ్జరీ ఇల్లు అంటే ఏంటి? 4 bedroom ఉంటే లగ్జరీయా, 5 bedroom ఉంటే లగ్జరీయా, అది 2 కోట్లు దాటితే లగ్జరీ అంటే అది చెప్తాను దాని గురించి. సో లగ్జరీ అంటే లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ కంఫర్ట్స్, లేటెస్ట్ డిజైనింగ్, లేటెస్ట్ టెక్నాలజీ, అంటే రకరకాల. ఇక్కడ ఒక సదుపాయం ఏంటంటే, ఇప్పుడు శ్రీశైలం హైవేలో ఒక ప్రాజెక్ట్ ఉంది, ఒక విల్ల 30 కోట్లకు అమ్ముతున్నారు, లేదా 20 కోట్లకు అమ్ముతున్నారు. 30 కోట్లు 20 కోట్లు ఎంతమంది కొంటారు? నువ్వు నేనైతే సామాన్య ప్రజలకి అది అందరినీ అందరినీ ద్రాక్ష ఉండి పుల్లగా ఉంటే అట్లా అయిపోతుంది మనకి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ లగ్జరీ అంటే ఇలాంటి ఇల్లు వస్తాయి. ఇదేంటి 1 acreలో 10,000 square feet పైన కడుతున్నారు, ఇండివిజువల్ స్విమ్మింగ్ పూల్, ఇండివిజువల్ లిఫ్ట్ అన్నీ ఉంటాయి. సో అలా లగ్జరీ అనగానే ఒక ఇల్లు విలువను బట్టి లగ్జరీ డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఇండియాలో గవర్నమెంట్ ప్రకారం, మన స్టేట్ గవర్నమెంట్లో అంటే 15 కోట్లు పైచీలుగా ఉంటే ఇల్లు కాస్టు, అది లగ్జరీ కమ్యూనిటీ కింద వస్తుంది. 2 bedroom, 3 bedroom, 1 crore, 2 crore, 3 crore అని లగ్జరీ కింద రాదు. இந்த లగ్జరీ అంటే ఎవరు కొనుక్కుంటారు? అంబానీ గారు, అదానీ గారు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళే కొనుక్కోగలుగుతారు. చిన్న మధ్యతరగతి కుటుంబీకులు అసలు 15 కోట్లు కాదు, 1 కోటి రూపాయలతో కొంత రీచ్ అవ్వాలని గోల్లో ఉన్నారు. అందుకని గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ లగ్జరీ ఏదైతే ఉందో అది వాళ్ళకి అఫోర్డబిలిటీ ఉంది. 15 కోట్లు పెట్టి ఇల్లు కొంటున్నాడంటే 15 కోట్లు 20 కోట్లు, వాళ్ళ దగ్గర 100 కోట్లు 200 కోట్లు ఉంటేనే కొనగలుగుతారు. అవునా? 10-15% కాస్ట్ అంటే వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళకి GST 40%, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది 40%కి పెంచుతారు అనేది పొగట్టా ఉంది. ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ మంత్ 22వ తారీఖు సెప్టెంబర్ 22 ఒక రోజు ఇటు అమలు కానుంది. సో ఇది ఒక బయ్యర్కి అనేది చాలా పెద్ద షాకింగ్ న్యూస్. ఎందుకంటే నాకు తెలిసి అంతకుముందు స్లాబ్లు 5, 12, 18, 28 ఏదో ఉండేది. దీనికి ఎంత స్పెసిఫిక్గా చూసుకుంటే ఇప్పుడు మాత్రం 15 కోట్లు ఇల్లు దాటితే అఫీషియల్ వాల్యూ 40% ట్యాక్స్ అనేది పడడం ఖాయం. సో అంటే ఈ లగ్జరీ ఇండ్ల మీదనే 40% అనుకోవచ్చా? లేదంటే ఇప్పుడు ఏవైతే ఆఫీసెస్ కానివ్వండి, ఇంకా అపార్ట్మెంట్స్ కానివ్వండి, ఇలా చాలా లగ్జరీగా ఉంటాయి. చాలా స్పెసిఫిక్ ఇచ్చండి. ఒక ప్రాపర్టీ వీఆర్ టాకింగ్ అబౌట్ కమర్షియల్, డెఫినెట్గా 15 కోట్లు ఈజీగా ఉంటాయి. 150 కోట్లు, 200, 300 కోట్లు ఉన్నాయి. you're talking about an individual buying an independent luxury bungalow or a house more than 15 crores కనుక మీరు స్టాంప్ డ్యూటీ కట్టుంటే అప్పుడు దానికి వర్తిస్తుంది. అది ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు కట్టుకునే కెపాసిటీ ఉంది అనేది గవర్నమెంట్కి అర్థమైంది.
బట్ 40% అంటే 15 కోట్లు అంటే ఇంకొక 5-6 కోట్లు పెడతారు. సో అంటే మేబీ డిస్కరేజ్ చేస్తారా ఎంకరేజ్ చేస్తారో మనం చెప్పలేం, కానీ డెఫినెట్గా బయ్యర్కి అయితే నెగిటివ్ ఫ్యాక్టరే. ఎందుకంటే అంత ట్యాక్స్ కట్టాలి కదా, అంతకుముందు అంత ట్యాక్స్ ఉంటే సేవ్ అయ్యేది. సో అది ఒక ఆలోచించదగ్గ విషయం. బట్ టుడే మన ఇండియన్స్ కూడా ఎన్ఆర్ఐస్గా సెటిల్ అయిపోయి అక్కడ అమెరికాలోను లండన్లోను దే ఆర్ బిల్డింగ్ 50 crores 100 crore వర్త్ హౌస్. మన ఎవరో సెలబ్రిటీ వాళ్ళ గ్రాండ్ డాటర్ కోసం అని 5,000 కోట్లు పెట్టి కట్టారంట, 1,700 కోట్లు 2,000 కోట్లు పెట్టి కట్టుకుంటారు. సో అలాంటి వాళ్ళు మీరు మా సామాన్య ప్రజలు కట్టుకోలేరు, కానీ ఆల్రెడీ లగ్జరీకి వెళ్తుంటే దే ఆర్ లీడింగ్ లగ్జరీ లైఫ్. దే వాంట్ దేర్ ఇండివిజువల్ ప్రైవసీ ఉండాలి. కామన్ మ్యాన్ ఉండే దగ్గర ఉండలేరు. ఇప్పుడు నన్ను బిగ్ బాస్ కూడా స్టార్ట్ అయింది. అవును, అందులో సెలబ్రిటీస్ వేరు, కామన్ మ్యాన్స్ కూడా 5 మందినో 6 మంది తీసుకున్నాడు. సో కామన్ మ్యాన్ తాలూకా పర్పస్ కానీ పరిస్థితి కానీ డిఫరెంట్ ఉంటుంది, ఎఫోర్డబిలిటీ కానీ వేరే ఉంటుంది. సెలబ్రిటీస్ అనేది ఆల్రెడీ దే ఆర్ అర్నింగ్, సో దే విల్ కీప్ అర్నింగ్. మా మధ్యతరగతులు జీవితం గడపడానికే టైం అయిపోతుంది. చాలామంది సార్ చెప్పాం, మరణానికి జన్మానికి మధ్య ఉన్నది జీవితం. ఆ జీవితం చాలా తక్కువ ఉంటుంది. ఆ జీవితాన్ని ఎంత మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే అంత మంచిది. మన ఈ ఉన్న జీవితంలో కొట్లాట, పగలు, కక్షలు, దేశాలు ఇవన్నీ ఉంటాయి. సో ఇక నేను ఓవరాల్ చెప్పేది అంటే లగ్జరీ వాళ్ళకి ట్యాక్స్ వేస్తున్నారు, సింపుల్. ఓకే, డబ్బున్నోడికి డబ్బుతో కట్టించుదాం, గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుదాం అనేది ఇప్పుడు ట్యాక్స్గా కలెక్ట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్గా పోతుంది కదా, రోడ్లు అనేవచ్చు, బ్రిడ్జ్లు అవ్వచ్చు, ఫైర్స్ అవ్వచ్చు, ట్రైన్స్ అవ్వచ్చు. సో పోతుంది. సో మేబీ దే ఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఎఫర్ట్ చేయగలిగితే. ఎవరి దగ్గర ఇప్పుడు కొంతమంది సినిమాల్లో చూస్తాం, మేజర్ హీరోలు డబ్బున్న వాళ్ళ దగ్గర డబ్బు కొట్టి పేదవాళ్ళకి పంచుతాడు చాలా సినిమాల్లో. సో అదే అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా పేదవాళ్ళని ఉద్దేశించే ఇప్పుడు అంటే ఎవరైతే కట్టలేకపోతారో వాళ్ళ కోసం అని చెప్పేసి అయితే 2 స్లాబులుగా తగ్గించడం జరిగింది. ఇప్పుడు 15 కోట్ల కన్నా ఎక్కువ ఉంది అంటే కనుక వాళ్ళు కట్టగలుగుతారు కాబట్టే సో ఇది 40% పెంచడం జరిగింది అంటారు. ఎస్. ఓకే సార్, థ్యాంక్ యూ.